మిత్రులారా, అబద్ధాల మీద అందలమెక్కిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అభివృద్ధి చేసే చాతగాక ప్రశ్నిస్తున్న గొంతుల మీద ఏ విధంగా కుట్రలు చేస్తుందో చెప్పే ప్రయత్నం చేస్తా. ముఖ్యంగా కాకి చెక్క వేసుకున్న పోలీసు వాళ్ళు లాండ్ ఆర్డర్ మీద దృష్టి పెట్టకుండా కనీసం జీతం తీసుకుంటున్నామన్న సంగతి మర్చిపోయి తెలంగాణ ప్రజలకి, గడ్డకి, వాళ్ళ డ్యూటీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కోసం, రేవంత్ సర్కార్ కోసం ఏ విధంగా కుట్రలు చేస్తున్నారో మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రాంలో మళ్ళీ చెప్తున్న మిత్రులారా, అవినీతి, అసమర్థ, అరాచక కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రశ్నిస్తున్న గొంతుల మీద ఏ విధంగా కేసులు పెడుతురు, ఏ విధంగా అక్రమ అరెస్టులు చేస్తురో చెప్పే ప్రయత్నం చేస్తా. మిత్రులారా, ఇది ఒక్కసారి చూడండి. 7/4/25 అంటే నిన్న 8 గంటలకు, ఇంకా ఈ టైం కాలే, 8 గంటలకు ఒక ఆయన పిటిషన్ ఇస్తే 9 గంటలకు ఎఫ్ఐఆర్ అవుతాయట. మిత్రులారా, వాళ్ళు చెప్పిన ప్రకారమే ఇది ఎఫ్ఐఆర్ కాపే. 9 గంటలకు పిటిషన్ ఎఫ్ఐఆర్ తీసుకొని 9:30 వరకు ఆఫీస్ని సీజ్ చేశారు. వీళ్ళు సూపర్ మ్యాన్లా, లేకపోతే ఇంకా వీళ్ళు ఏమన్నా స్పెషల్ ఆఫీసర్లా? గింత స్పీడ్ తెలంగాణ పోలీసులు ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఎందుకు వచ్చిర్రు, అసలు ఏంది తతంగం అంటే ఏం లేదు మిత్రులారా. ప్రశ్నిస్తున్న గొంతులను పగబట్టినట్టు ఈ పోలీసులు, ఈ కాంగ్రెస్ వాళ్ళు కలిసిన ఆడుతున్న డ్రామానే. మిత్రులారా, వీళ్ళు పెట్టినటువంటి కేసు ఏంది, కథ ఏందని మీకు చూపిస్తే ఏం లేదు మిత్రులారా. రేవంత్ రెడ్డి మీద ఈ జర్నలిస్ట్ శంకర్ అనే తమ్ముడు రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో 11 రోజుల కింద ఈ వీడియో, నిండు అసెంబ్లీలో డ్రోన్ ఎగిరేస్తే ఏం తప్పు లేదు, నన్ను జైల్లో పెట్టిరు, 500 రూపాయల పెనాల్టీ కట్టిస్తే అయిపోయేదని చెప్పి నిండు అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి మాట్లాడచ్చు ఆ మాట? అది డ్రోన్ ఎగిరేస్తే నేరము, నీ ఇంట్లో ఎగిరితే రేపు నీ ఇంట్లో ఫ్యామిలీ ఉంది, వేరే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఉంది, వాళ్ళ ఇంట్లోకి డ్రోన్ ఎగిరే చూకుంటారా? అంగబట్టి తంతారు, అరెస్ట్ చేస్తారు, రిమాండ్ పంపిస్తారు. అది వాస్తవం. దాన్ని కప్పిపుచ్చే విధంగా నన్ను ఏదో చిన్న రూమ్లో పెట్టిరు, చేసేదే లోఫర్ పని, దానికి 500 రూపాయల పెనాల్టీ వేస్తామని చెప్పేసి ఆ మాట అన్నాడని చెప్పేసి దానికి ఆయన బాధపడి, బాధ లేదు పాడు లేదు. ఈ జర్నలిస్ట్ శంకర్ కొద్ది రోజుల కింద ఓ ఇష్యూ మీద, ఓ సున్నితమైనటువంటి అంశం మీద అరెస్ట్ అయ్యిండు, జైలుకు పోయిండు. మేము అది సున్నిత అంశమైన కాబట్టి మేము కూడా స్పందించలే, ఎందుకంటే ఈయన మీద కేసు పెట్టిన అమ్మాయితో నేను మాట్లాడిన, సున్నితమైన అంశం, దాన్ని జోలికి పోవద్దు అని చెప్పేసి ఎవరం మాట్లాడతలేము. దీన్ని ఆసరగా వేసుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ పార్టీ కలిసి పోలీసులతోటి ఇంకొక అక్రమ కేసు, కేవలం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిందని ప్రశ్నిస్తే ఓ అక్రమ కేసును పెట్టి రాత్రిపూట కేసు పెట్టిన గంటల్లోపే ఎఫ్ఐఆర్ లౌడు, ఆఫీసులు మొత్తం సీజ్ చేసిర్రు. సీజ్ ఏ విధంగా చేసిరంటే చెప్తే నవ్వుకోవాలి, మళ్ళీ దేశం నివ్వరపోవాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి జర్నలిస్టు మాట్లాడాలంటే భయం అవుతుంది, ఉచ్చబడుతుంది. ఇట్లాంటి టీవీ పెట్టుకుంటే ఇక వాళ్ళకి నిద్ర పడతలేదు. కనీసం జర్నలిస్ట్ల తాకినటువంటి ఆ సిస్టంలో, ఆ కంప్యూటర్ని చూస్తే కూడా వాళ్ళకి భయం అవుతుంది. దీనిలో అర్థం ఉంది. కానీ కెమెరాలని చూస్తే కూడా వీళ్ళకి, పోలీసులకు భయం అవుతుంది, కాంగ్రెస్ పార్టీకి భయం అవుతుంది, రేవంత్ రెడ్డికి భయం అవుతుంది అంటే నిజంగా నాకు నవ్వాలన్నా ఏడవాలో తెలుస్తలేదు. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. జర్నలిస్ట్ శంకర్ మీద దాడులు చేసి, పిలిపించి దాడులు చేపించి, కొట్టి, ఆడున్నటువంటి ఉద్యోగులను భయపట్టించి, వాళ్ళని అక్కడి నుంచి తరిమేసి, రికార్డులు చేయకుండా చేసి, టీవీలని, కంప్యూటర్లను, కెమెరాల్ని కాస్తాం, కెమెరాలు కూడా ఎత్తుకపోతారు ఎక్కడన్నా దేశంలో పోలీసులు. కెమెరాలు ఏముంటాయని చెప్పేసి ఎత్తుకపోతారు. గిట్లా కెమెరాలు చూస్తే మీరు ఎట్లా బతుకుతారు? ఇక పైగా ఇట్లా ఎత్తుకపోవడు, ఇట్లా దాడులు చేసుడు, ఇట్లా కుట్రలు చేసుడు, ఇట్లా అక్రమ అరెస్టులు చేస్తూ తెలంగాణలో ఇట్లా మోపైతే ఇక దేశం మొత్తం చూడంగా నోరుతోటి నవ్వి నొసలతో ఎగిరించే బాపతి. విన్నారు కదా మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ, ఈ మోతేవారి, పెద్ద మోతేవారి దేశం చూస్తుండగా పట్టబగలు పచ్చబద్దాలు చెప్తూ జర్నలిస్టుల మీద దాడులు చేస్తున్నారు అని చెప్పేసి పార్లమెంట్లో పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తున్న ఈ మోతవారి ఒక్కసారి తెలంగాణకు రా. నీ కాంగ్రెస్ పార్టీ, నీ రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్న గొంతుల మీద ఏ విధంగా అక్రమ కేసులు పెడుతుర్రు, ఏ విధంగా దాడులకు ఉసిగొల్పుతుర్రు, ఏ విధంగా కుట్రలు చేస్తుర్రో తెలుస్తుందయా? అదో వదిలేసి పార్లమెంట్లోనేమో పెద్ద పెద్ద స్పీచ్లు,
ఢిల్లీలో స్పీచ్లు, గల్లీలో ఈ కేసులు, దాడులు, కుట్రలు. వీళ్ళ దేశాన్ని బాగు చేసేది, వీళ్ళకా ఈ దేశాన్ని నడిపించే శక్తి ఉంది. ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి. మిత్రులారా, జర్నలిస్టు శంకర్ మీద కేసు అయింది. అది సున్నితమైన అంశము. దాని మీద నాకు స్పష్టమైన అవగాహన ఉన్నది. నేను ఆ కేసు పెట్టిన అమ్మాయితోటి కూడా మాట్లాడినా అని చెప్తున్నా. అయినా కూడా అది కోర్టు పరిధిలో ఉందని చెప్పేసి, ఒక అమ్మాయికి సంబంధించిన అంశం కాబట్టి మేము మాట్లాడకపోతే దీన్ని అలసుగా తీసుకొని, దీన్ని అదునుగా చూసుకొని ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ పోలీసులు, ఆ రేవంత్ రెడ్డి, ఆ కర్రి శ్రీరాము, మన్నె సతీషు, వీళ్ళందరూ కలిసి ముఖ్యంగా వేం నరేందర్ రెడ్డి లాంటి వాళ్ళు కలిసి కుట్రలు చేస్తూ కేసులు పెట్టిస్తుంటే మౌనంగా చూస్తూ కూర్చో మిస్టర్ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. హమ్ సర్ కపన్ బంద్ కర్ నిక్లే, చావుకు సిద్ధమయ్యే ఈ జాతి కోసం మాట్లాడనీకి వచ్చినాం. ఇలాంటి చిల్లర చిలిపి కేసులు పెట్టిస్తూ అక్రమంగా ఇలా ఏ లెక్క ప్రకారం రేపు కోర్టులో చెప్పాలి కదా, సిస్టంలో ఎట్లెత్తకపోయినావో. రాత్రిపూట ఎఫ్ఐఆర్ అయిన గంట 2 గంటలలో ఆఫీస్ ఎక్కడుందో తెలుస్తుంది. ఎఫ్ఐఆర్ అవుతుంది ఈ గంట 2 గంటలనే, ఆఫీస్ని కూడా సీజ్ చేస్తారు. రేపు కోర్టు ముందు నిలబెడతాము, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి, నువ్వు ఒక సిస్టమ్ ఎత్తుకపోతావేమో, నువ్వు ఒక కెమెరా ఎత్తుకపోతావేమో, నువ్వు ఒక టీవీ ఎత్తుకపోతావేమో, అవసరం అనుకుంటే తెలంగాణ సమాజం ముందు జోల పట్టుకొని అంతకు డబల్ కొనుక్కొని నేను ఇంకా డబల్ వాయిస్ తోటి నిన్ను ప్రశ్నిస్తాను తప్ప ఇడిచిపెట్టే ముచ్చట్లేదు బిడ్డ. గివాని చిలుపు చేష్టలు, గివాని చిల్లర చేష్టలు. ఇలా నేను ప్రశ్నిస్తానా? నీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఏం చేస్తుంది? నువ్వు నిండు సభలలో అబద్ధాలు ఆడుతున్నావు. నీ మీద ఎన్ని కేసులు పెట్టాలి? నిన్ను ఏ విధంగా అరెస్టులు చేయాలి? పోలీసులారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఆల్రెడీ రాష్ట్రము దొంగ మాట నమ్మి మోసపోయినాం అనుకుంటుంది. మీరు కూడా అదే మాట నమ్మి మాట్లాంటోళ్ళ మీద కత్తులు తీస్తుంటే చేతుల్లో లాఠీలు ఉన్నాయి, రాసుకోనికి, రాయనికి, ఎఫ్ఐఆర్ అనికి పెన్నుల్ని అనుకుంటే రేపు సమాజం గుర్తుపెట్టుకుంటుంది. మీరు తెలంగాణ ప్రజలు ఇచ్చే జీతాలు తీసుకుంటుర్రు. మీరు చేసే పనికి న్యాయం చేయండి. ఈ గడ్డకి ద్రోహం చేసే పని చేస్తే నడ్డి రోడ్డు మీద నిలబెడతాం, గుర్తుపెట్టుకోండి. పోలీసులు అంటే ఆకాశం మీదకి ఊసి పడరు. ఖచ్చితంగా రోడ్డు మీద నిలబెడతాం. 1-2 రోజుల్లో రాష్ట్రంలో జరుగుతున్న కుంభకోణాన్ని బయట పెడతా. హెచ్సియు 400 ఎకరాలు కాదు, దాని వెనకాల 1000 ఎకరాల భూమి వ్యవహారం ఉంది. కేటీఆర్ ఇట్లాంటివి మాట్లాడితే ఏ కేసులు పెట్టాలి? క్రిషాంక్ మీద ఏ కేసులు పెట్టాలి? దిలీప్ కొనితం మీద ఏం కేసులు పెట్టాలి? ఆకుల శ్రీనివాసరెడ్డి మీద ఏం కేసులు పెట్టాలి? జర్నలిస్టు శంకర్ని ఎట్లెరికియాలి? చిలక ప్రవీణ్ని ఏ విధంగా దాడులు చేయాలి? శివారెడ్డి ఆఫీస్ని ఎట్లా మూసేపియాలి? విజయమ్మ మీద ఏ విధంగా బురద చల్లాలి? సరితను ఎట్లా ఇబ్బంది పెట్టాలి? ఇవే ఈ రాష్ట్రంలో జరగాల్సినవి. ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి? ఈ రాష్ట్రాన్ని ఎట్లా ముందు తీసుకుపోవాలి? ఈ సోయిల్ లేవు. ప్రశ్నిస్తున్న వాళ్ళని అరెస్ట్ చేయాలి, ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద కేసులు పెట్టియాలి, ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద దాడులు చేయాలి. ఇందుకోసమా అధికారంలోకి వచ్చింది?